మహారుచికరమైన వంట తయారయ్యాడు. అందుకని ధనపాకం అన్నాడు. నలుడు చాలా మూలలు. తర్వాత భీముడు దాంట్లో ప్రసిద్ధి అయ్యాడు. అంటే మనకు మంచి ఏమి దొరుకుతుందంటే ఇక్కడ మంచి కూరగాయలు తెస్తేనా మీరు అక్కడ ఊరు తిరుగుతారు కానీ ఆ మార్కెట్ ఏమీ లేదు. ఆయన గడ్డి ఎందుకు పనికిరాడు. ఏమి దొరికితే ఒక అద్భుతమైన వంట తయారవుతుంది. ఆ చేతికి అంత బలం ఇచ్చారు దేవతలు. నమ్మి ఏమిస్తే మహాభాగం అయిపోతుంది. ఆ నమ్మి అక్కడ నీళ్లు లేవు సరిగ్గా, కానీ ఆయన వేస్తే తడి తడి నీళ్ళు ఎంత కావాలో అంత పప్పు అన్నానికి నీళ్ళు వచ్చేస్తాయి. అది నల్లి యొక్క